బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒక స్టార్ హీరోతోని ప్రేమలో పడింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పూజా హెగ్డే గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆ స్టార్ హీరో ఎవరు, ఏ సినిమాలు చేశారు, ఇద్దరు కలిసి ఏదైనా సినిమాలు నటించారా, అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత్యం అనేది పెరిగిందా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పూజా హెగ్డే తను చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకి మాత్రం చాలా మంది హీరోయిన్స్ అందరూ కూడా సో ఒకే ఒక్క సినిమాతోని మంచి ఫేమ్ వచ్చి అందరితోని కూడా కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది హీరోయిన్సే ఉన్నారు. ప్రజెంట్ మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే స్టార్ హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే సినిమాతోని మంచి బ్రేక్ వచ్చి ఆ తర్వాత మంచి ఫేమ్ వచ్చి ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల పక్కన ఛాన్సెస్ రావడం, ఆ తర్వాత వాళ్ళ స్టార్డమ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం, ప్రజెంట్ వాళ్ళు కూడా లేడీ సూపర్ స్టార్ అనే ఒక పేరుతో కూడా ముందుకెళ్తున్నటువంటి హీరోయిన్లు చాలా మంది కూడా ఉన్నారు. సో అందులో ఒకరు పూజా హెగ్డే. ఖచ్చితంగా ప్రజెంట్ మన తెలుగు సినిమాల్లో తనకు ఎక్కువగా ఛాన్సెస్ రాకపోయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం దూసుకెళ్తూ ఉందన్నమాట. సో మరి ఇప్పుడు ఎవరితోని ప్రేమలో పడింది, ఏ హీరో తను అని చెప్పేసి చాలా మందికి కూడా ఒక డౌట్ అన్నమాట. సో తను ఎవరో కాదు, రోహన్ మెహ్రా. మరి బాలీవుడ్ టౌన్లో మాత్రం మొత్తం ప్రజెంట్ దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి పూజా హెగ్డే గతంలో కూడా ఇంకొంతమంది హీరోస్తోని డేటింగ్ చేసింది అని చెప్పేసి, అదేవిధంగా రిలేషన్షిప్లో ఉంది అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. అందులో సల్మాన్ ఖాన్ పేరుంది, అదేవిధంగా వరుణ్ ధావన్ పేరుంది, హృతిక్ రోషన్ పేరుంది. ఈ విధంగా అందరి పేర్ల పక్కన కూడా పూజా హెగ్డే పేరు మాత్రం చాలా స్ట్రాంగ్గా వినిపించింది. సో ఆ తర్వాత అదంతా కూడా నిజం కాదు, జస్ట్ రూమర్స్ మాత్రమే అంటూ కూడా మనం తెలుసుకున్నాం. సో ప్రజెంట్ వస్తున్నటువంటి ఈ వార్త మాత్రం పుకారైతే అస్సలు కాదు, ఖచ్చితంగా నిజం అనడానికి కొన్ని ఎవిడెన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో పూజా హెగ్డే కానీ అదేవిధంగా రోహన్ మెహ్రా ఇద్దరు కూడా కొన్ని రెస్టారెంట్స్కి వెళ్ళడం కానీ, కొన్ని ఫంక్షన్స్లో కలవడం కానీ, ఇద్దరు కలిసి అప్పుడప్పుడు కలిసి బయట అంటే ఒక లాంగ్ రైడ్స్కి కానీ ఈ విధంగా వెళ్తూ ఉంటారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. సో ఆ తర్వాతనే ఇలాంటి ఒక రూమర్ మాత్రం వస్తూ ఉందన్నమాట. అయితే రోహన్ మెహ్రా ఎవరు, తను ఇంతకుముందు ఏదైనా సినిమాలో చేశారా, లేకపోతే ప్రజెంట్ కొత్తగా వచ్చారా, ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నటువంటి సందర్భాల్లో తను ఎవరో కాదు, అప్పట్లో ఒక బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ మెహ్రా గారి కుమారుడు అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో మరి రోహన్ మెహ్రా కూడా చాలా సినిమాలో చేశారు, కానీ పూజా హెగ్డే రోహన్ మెహ్రా మాత్రం ఇద్దరు కలిసి ఏ ఒక్క సినిమాలో కూడా చేయలేదు. నార్మల్గా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కూడా కలిసి ఆ ఒక ఫ్రెండ్షిప్ కూడా ఈ విధంగా స్ట్రాంగ్గా బలపడిపోయి ప్రేమగా మారింది అనే విధంగా అనుకుంటున్నారు. మరి చూడాలి, దీని గురించి పూజా హెగ్డే ఏమైనా బయటకు వచ్చి సమాధానం చెప్తుందా, లేకపోతే ఇది కూడా జస్ట్ రూమర్గానే మిగిలిపోతుందా, జస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్తారా ఏంటనే తెలియదు. కానీ మరి పూజా హెగ్డే మాత్రం ప్రజెంట్ రోహన్ మెహ్రాతో ఇద్దరు కూడా చాలా డీప్గా ప్రేమించుకుంటున్నారనే వార్త మాత్రం సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా చక్కర్లు కొడుతూ ఉంది.